ఆంధ్రప్రదేశ్లోని గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త చెప్పింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల ఉచితంగా పోషకాహారాన్ని పంపిణీ చేస్తోంది. చాలా మందికి అవగాహన లేక ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అసలు ఏమేమిస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ పోషకాహార పంపిణీని చేపట్టింది. ఈ పథకం కింద ఒక్కసారి పేరు నమోదు చేసుకుంటే గర్భవతిగా ఉన్నప్పటి నుండి ప్రసవమయ్యాక బిడ్డకు 3 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా పోషకాహారం అందుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు అందించే సరుకుల జాబితా ఇలా ఉంది: 3 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు మరియు 1/2 కిలో వంట నూనె, 1/4 కిలో చిక్కీలు, బెల్లం మరియు ఖర్జూరం, 2 కిలోల రాగిపిండి, జొన్నపిండి మరియు 1 కిలో అటుకులు. వీటితో పాటు ప్రతి నెల 5 లీటర్ల పాలు మరియు 25 కోడిగుడ్లు కూడా అందిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత 3 ఏళ్ల వరకు పాలు, గుడ్లతో పాటు పౌష్టికాహారంగా బాలామృతం కూడా అందజేస్తారు. ఈ ప్రయోజనాలు పొందాలంటే గర్భిణీలు ముందుగా తమ పేరును స్థానిక అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. దీనికోసం ప్రభుత్వ ఆస్పత్రి ఆంధ్రప్రదేశ్లోని గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త చెప్పింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి నెల ఉచితంగా పోషకాహారాన్ని పంపిణీ చేస్తోంది. చాలా మందికి అవగాహన లేక ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. అసలు ఏమేమిస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తల్లి మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఈ పోషకాహార పంపిణీని చేపట్టింది. ఈ పథకం కింద ఒక్కసారి పేరు నమోదు చేసుకుంటే గర్భవతిగా ఉన్నప్పటి నుండి ప్రసవమయ్యాక బిడ్డకు 3 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా పోషకాహారం అందుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు అందించే సరుకుల జాబితా ఇలా ఉంది: 3 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు మరియు 1/2 కిలో వంట నూనె, 1/4 కిలో చిక్కీలు, బెల్లం మరియు ఖర్జూరం, 2 కిలోల రాగిపిండి, జొన్నపిండి మరియు 1 కిలో అటుకులు. వీటితో పాటు ప్రతి నెల 5 లీటర్ల పాలు మరియు 25 కోడిగుడ్లు కూడా అందిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత 3 ఏళ్ల వరకు పాలు, గుడ్లతో పాటు పౌష్టికాహారంగా బాలామృతం కూడా అందజేస్తారు. ఈ ప్రయోజనాలు పొందాలంటే గర్భిణీలు ముందుగా తమ పేరును స్థానిక అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. దీనికోసం ప్రభుత్వ ఆస్పత్రి లేదా పీహెచ్సీ ద్వారా జారీ చేసిన ఎంసీపీ కార్డు తప్పనిసరి. ఈ కార్డులోని ఆర్సీహెచ్ ఐడి ఆధారంగానే మీ అంగన్వాడీ కార్యకర్తలు మీ వివరాలను నమోదు చేస్తారు. ప్రతి నెల 6వ తేదీలోపు మీ పేరు నమోదు చేసుకుంటే ఆ తర్వాతి నెల నుండి మీకు సరుకులందుతాయి. మీకు ఏవైనా సందేహాలుంటే మీ ప్రాంతంలోని ఆశా వర్కర్లను లేదా అంగన్వాడీ కార్యకర్తలను సంప్రదించండి. అంతేకాకుండా ప్రసవం తరువాత బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో ఆగిపోయిన ఈ పథకాన్ని పునరుద్ధరించి తల్లి బిడ్డల సంరక్షణకు ప్రాధాన్యతిస్తోంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మీ చుట్టుపక్కలున్న గర్భిణీ స్త్రీలకు మరియు కొత్తగా తల్లులైన వారికి షేర్ చేయండి. తద్వారా వారు ఈ ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఏపీ ప్రభుత్వ పథకాల గురించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.